హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ట్రైన్ లోపల నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కొత్త జర్నీ చేయబోతున్నాను, కొత్త రూట్లో చూపిస్తున్నాను. ఇప్పుడే మన ట్రైన్ విజయనగరం నుంచి బయలుదేరింది. బాయ్ బాయ్ విజయనగరం. ఇక్కడ మన ట్రైన్కి లోకో రివర్సల్ అయింది. చాలా విశేషాలు ఉన్నాయి ట్రైన్ గురించి మాట్లాడుకునేది, మీకు చెప్తాను. ఇప్పుడు చెప్తా చూడండి గైస్. నేను ఈరోజు ఏం ట్రైన్లో ప్రయాణించబోతున్నానంటే పూరి టు అహ్మదాబాద్. అంటే నేను విజయనగరంలో బోర్డ్ అయ్యాను. విజయనగరం టు అహ్మదాబాద్ లాస్ట్ స్టాప్ వరకు నేను ఈరోజు ప్రయాణించబోతున్నాను. ఈ ట్రైన్లో చాలా సూపర్గా ఉండబోతుంది. కొత్త రూటు, మొత్తం 1780 కిలోమీటర్లు మొత్తం ట్రావెల్. మనకి A29 వచ్చింది, లోయర్ బెర్త్. రండి గాయస్. మొత్తం ఈ ట్రైను 2130 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూరి టు అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని. రండి గాయస్, చూసేద్దాం ఈ ట్రైన్ గురించి. ట్రైన్ ఎట్లుంది ఏమి అని చెప్పి చూసేద్దాము. రండి గాయస్. మనకి రూట్ ఎలా ఉండబోతుంటే అంటే ఒరిస్సాలో నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైను. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి విజయనగరం ఆంధ్రప్రదేశ్ వచ్చి తర్వాత గుజరాత్ వరకు వెళ్తుంది. మధ్యలో ఛత్తీస్గఢ్ అన్నీ తగులుతుంది. మనకి ఇప్పుడు రూట్ ఎలా ఉండబోతుంది అంటే విజయనగరం మనం ఇప్పుడే క్రాస్ ఓవర్ అయ్యాం కదా. విజయనగరం మనకి బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, తర్వాత అట్లే ఛత్తీస్గఢ్లోకి ఎంట్రన్స్ అయిపోతుంది. టిట్లాగర్ కానీ, తర్వాత నోరియా జంక్షన్, ఇలా కొత్త కొత్త పేర్లు. అది కొంచెం పలకడమే కష్టం, కానీ చెప్తాను ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ కలుసుకుందాం గైస్, ఓకేనా? నైట్ టైం కదా, 2:2 సెట్టింగ్ ఉంటుంది. క్లీన్గా మెయింటైన్ చేస్తారు గైస్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది ట్రైన్. చాలా నీట్గా ఉంది. మీరు చెప్పండి, మీకు థర్డ్ ఏసీ బాగుంటుందా, సెకండ్ ఏసీ బాగుంటుందా, ఫస్ట్ ఏసీ బాగుంటుందా? మీరు చెప్పండి. ఇంకా ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు మాట్లాడుకున్నాము. ఓకే గాయ్స్, డే 2లో కలుసుకున్నాము. చూడండి, ట్రైన్ నైట్ వ్యూ. ఇది టర్న్ కొడుతుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2. ఇప్పుడు మనం టిట్లాగర్ దాటుకొని నెక్స్ట్ స్టేషన్ రీచ్ అవ్వబోతున్నాము. టిట్లాగర్ దాటుకొని ఇప్పుడు నవపరార్ రోడ్ అంట నెక్స్ట్ స్టేషన్. అక్కడ దాకా వచ్చాం మనం. ఇప్పటి వరకు 759 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది ట్రైను. క్రాస్ ఓవర్ గూడ్స్. వెల్కమ్ టు నవపరార్ రోడ్ గైస్. నవపరార్ రోడ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు 40 మినిట్స్ లేట్లో ఉన్నాము. రాత్రి ఆంధ్రప్రదేశ్ దాటుకొని మనం ఛత్తీస్గఢ్లోకి ఎంట్రన్స్ అయిపోయాము. ఇదంతా ఛత్తీస్గఢ్. 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. తర్వాత కరారే రోడ్ స్టేషన్. నవపరా రోడ్ నుంచి మనకు సిగ్నల్ వచ్చేసింది. చూడండి, నేరేడుకాయల చెట్టు.
వెల్కమ్ టు కరారే రోడ్. మనం ఇప్పుడే కరారే రోడ్కి వచ్చేసాము. చూడండి ఇదే స్టేషన్. గైస్ వెల్కమ్ టు బాగ్ బహార్ అంట. ఊరు పేర్లు కొత్తగా ఉంది, తప్పుగా పలికితే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. పర్వాలేదు గైస్, క్రౌడ్ ఉన్నారు. బాయ్ బాయ్ బాగ్ బహార్. నెక్స్ట్ మనకి మానస్ మండ్ అంట. దాని తర్వాత మనకి రాయ్పూర్ జంక్షన్ వస్తుంది. కొత్తగా ఉన్నాయి కదా, ఇదంతా ఛత్తీస్గఢ్ కదా, కొత్త పేర్లు. అలాగే గాయస్, ఇప్పటి వరకు నేను ఇంకో ట్రైన్ నెంబర్ చెప్పలేదు. 12843 మన ట్రైన్ నెంబరు. బాగుంది గాయస్. ఇప్పుడు నాకింగ్ వినిపించింది కదా మన ట్రైన్ అది. ఇప్పుడు చూడండి మనకి క్రాస్ ఓవర్ అవుతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ ఇది. విశాఖపట్నం రాయ్పూర్ విశాఖపట్నం మధ్యలో తిరుగుతుంది ట్రైన్. వన్ ట్రైన్ గురించి ఇది చేస్తున్నారు. వెల్కమ్ టు మాన్సన్ మండ్. మనకి నెక్స్ట్ రాయ్పూర్ జంక్షన్. మనం ఇప్పటి వరకు 822 కిలోమీటర్లు ప్రయాణించాము. మనకి నెక్స్ట్ రాయ్పూర్ జంక్షన్ గాయస్. బాయ్ బాయ్ మాన్సన్ మండ్. పక్కనే ఏదో ఫ్యాక్టరీ ఉంది. వెల్కమ్ టు రాయ్పూర్కి వచ్చేసాము. ఇప్పుడే రాయ్పూర్కి వచ్చేసాం గైస్. మనం 875 కిలోమీటర్లు ప్రయాణించాము ఇప్పటివరకు మనము. చూడండి ఇదంతా రాయ్పూర్ స్టేషన్. లేట్లో ఉండింది కదా, బిఫోరే వచ్చేసింది. బయట కొంతసేపు ఆపేశాడు. మనకు సిగ్నల్ వచ్చేసింది గైస్. రాయ్పూర్ నుంచి 10 నిమిషాలు స్టాప్. ఇక్కడ బిఫోరే ఉన్నాడు కదా, కొంతసేపు ఆపారు. చూడండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి వస్తుంది. ఆంకింగ్ విన్నారా? సింగిల్ లెటర్ కోడ్ ఇది, ఆర్ అని, అంతే. రాయ్పూర్ జంక్షన్ది. బాయ్ బాయ్ రాయ్పూర్ జంక్షన్. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చి బిలాలి పవర్ హౌస్ అనే స్టేషన్. పేరు చూసారట్టుంది, బిలాలి పవర్ హౌస్. నెక్స్ట్ అదే స్టేషన్. మన ట్రైన్ వ్యూ ఇది. ఇదంతా రాయ్పూర్ జంక్షన్. ఐసీఎఫ్ కోచెస్తో లోకల్ ట్రైన్ వస్తుంది. మేబీ నాగ్పూర్ రాయ్పూర్ వైపు.
ప్యారలల్ రన్ అవుతుంది. అంటే చూడండి మనకి లోకల్ ట్రైన్కి వెల్కమ్ టు బిలాలి పవర్ హౌస్. బిలాలి పవర్ హౌస్. వెల్కమ్ టు దుర్గ్ గైస్. మనం దుర్గ్ జంక్షన్కి వచ్చేసాం. పక్కన ఏదో ట్రైన్ ఉంది చూడండి. దుర్గ్ అంబికాపూర్ షార్దూల్ అంట ట్రైన్ అది. మనకి ఇక్కడి నుంచి దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ కూడా ఉంటుంది. మనం ఇప్పటి వరకు 912 కిలోమీటర్లు ప్రయాణించాము గాయస్. ఇది దుర్గ్ జంక్షన్. ఇది కూడా ఒక సపోర్టింగ్ స్టేషన్ ఛత్తీస్గఢ్. 11:30 చూడండి ఔరా ముంబై మెయిల్ వస్తుందంట. వెల్కమ్ టు రాజనందన్గావ్. బాయ్ బాయ్ రాజనందన్గావ్. మనకి ఇంకా నెక్స్ట్ బాగుంది గాయస్. గాండియా జంక్షన్, నాగ్పూర్, మరాఠాన్ గాయస్. నేను చెప్పాను కదా చూడండి సికింద్రాబాద్ రాయ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గూడ్స్తో క్రాసింగ్ మనకి చూడండి. గాయస్ కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. అంటే దుర్గ్ దాటిన తర్వాత నుంచి ట్రైన్ చాలా దారుణంగా అసలు ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు. అసలు 2 hours లేట్లో ఉంది ట్రైను. మనం ఇప్పుడు దీని దగ్గరికి వచ్చేసాం. నాగ్పూర్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే మనం స్కిప్ చేస్తున్నాము. కనంగ్ జంక్షన్ అంట చూడండి. అవుటర్లో నాగ్పూర్ పూణే ఎక్స్ప్రెస్ని పెట్టారు. పిట్ లైన్ అనుకుంటా, పిట్ లైన్లో పెట్టారు. చూడండి గాయస్ మనం నాగ్పూర్కి వచ్చేసాం. నాగ్పూర్ ముందు ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ సూపర్, అసలు చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ నాగ్పూర్ స్టేషన్ ముందు. మనం అట్లాగే ఇప్పటి వరకు 1177 కిలోమీటర్లు ప్రయాణించాం. అంటే 1 hour 25 minutes లేట్లో వచ్చాం మనం. స్టేషన్ అటుపక్క. బాయ్ బాయ్ నాగ్పూర్ జంక్షన్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వార్దా జంక్షన్. అలాగే ఇంకా ఉందిలేండి, చాలా ఉంది. అలా మధ్యప్రదేశ్ చూసుకొని వెళ్దాం. NGP కోడ్ చెప్పడం మర్చిపోయాను. వెళ్ళిపోతుంది
వర్షం వేరే తగులుతుంది, ఏం ఎక్స్ప్రెస్ ఇది తెలియదు. వాన వేరే స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. దానాపూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ దానాపూర్. వార్ధా జంక్షన్ గైస్. బాగానే ఉన్నారు గైస్ ఇక్కడ జనాలు. బాయ్ బాయ్ వార్ధా జంక్షన్. అదే 2 hours కంటిన్యూ అవుతుంది. మనకి 2 hours లేట్లో ఉంది గైస్ ట్రైను. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్నీరా జంక్షన్ మనకి, అదే తర్వాత అంకోలా జంక్షన్. మెయింటెనెన్స్ మాత్రం సూపర్గా చేస్తున్నారు గైస్. ఈ ట్రైన్ అంతా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కానీ చాలా సూపర్. అసలు ట్రైన్ అంతా ఒక రేంజ్లో అంతా చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ట్రైన్ అంతా మెయింటెనెన్స్. వెల్కమ్ టు బడ్నేరా గైస్. బడ్నేరాకి వచ్చేసాం మనం ఇప్పుడే. బాగానే ఉన్నారు జనాలు, వర్కులు జరుగుతున్నారు. బాయ్ బాయ్ బ్యాడ్నీరా జంక్షన్. నెక్స్ట్ అకోలా జంక్షన్ మనకి. వెల్కమ్ టు అకోలా జంక్షన్ గైస్. చాలా మంది దిగుతున్నారు, అసలు ఫుల్ క్రౌడ్ దిగారు ఇక్కడ. అసలు 1 hour 41 minutes లేట్లో ఉన్నాం మనం. అకోలా జంక్షన్ అనిపిస్తారు. బాయ్ బాయ్ అకోలా జంక్షన్. నాందూరా నెక్స్ట్ స్టేషన్ మనకి వచ్చి నాందూరా జంక్షన్. నాందూరా అని పిలుస్తారు. వెల్కమ్ టు మల్కాపూర్ గైస్. మల్కాపూర్కి వచ్చేసాం మనం ఇప్పుడు.
చూసారా, అది పూణే ట్రైన్, అది దిబ్రుగంగా ఎక్స్ప్రెస్ అని అనుకుంటాను. అదే పూణే ట్రైను. మొత్తానికి అమ్మో ఫుల్ క్రౌడ్గా ఉన్నారు గైస్. వెల్కమ్ టు భూసావాల్ గైస్. పెద్ద జంక్షన్ భూసావాల్. చూడండి ఎంత పెద్దగా ఉంది జంక్షన్. ఓయమ్మో అదే గైస్, ఎర్నాకుళం పూణే. నైట్ అయిపోయింది. డే 3లో కలుసుకున్నాము. మార్నింగ్ నైట్ ఏమేమి స్టేషన్లు వస్తాయంటే మనకి నెక్స్ట్ వచ్చి మనకి ఇది వస్తుంది గాయస్, జలగాన్ జంక్షన్ను, తారాగాన్ జంక్షన్ను, తర్వాత సూరత్, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ వస్తాయి. వడోదరా జంక్షన్ను, ఇవన్నీ మనకి నైట్లో వెళ్ళిపోతాయి. చూడండి ట్రైన్ వస్తుంది. తిలక్ ఎక్స్ప్రెస్ అని ఉంది. లోకమాన్య తిలక్ ముంబై ట్రైన్ ఇది. ముంబై నుంచి ఎక్కడది? రాజ్గర్ అని ఉంది గైస్. రాజ్గర్ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఇది. వెల్కమ్ టు డే 3 గైస్. మనం ఇప్పుడే సూరత్కి వచ్చేసాము. అండ్ వెల్కమ్ టు గుజరాత్ ఆల్సో. ఎంతమంది ఉన్నారు చూడండి. పొద్దున 4 అవుతుంది గుజరాత్ స్టేషన్లో. ఎంత ఫుల్ క్రౌడ్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇచ్చారు మనకి. బాయ్ బాయ్ సూరత్. వెల్కమ్ టు అహ్మదాబాద్. ఇప్పుడే మనం అహ్మదాబాద్కి వచ్చేసాము. మన ఫైనల్ డెస్టినేషన్ స్టేషన్ ఇదే గైస్. నేను అహ్మదాబాద్ దేనికి వచ్చానంటే ఈరోజు GT/RCB ఫైనల్ ఉంది, దానికోసం వచ్చాను. ఓకే గైస్, ఫైనలీ మనం వెల్కమ్ టు అహ్మదాబాద్. మనం అహ్మదాబాద్ జంక్షన్కి రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా సూపరు. గంట లేటు, ఇట్స్ ఓకే, పర్వాలేదు. కానీ ట్రైన్ మాత్రం అసలు వేరే లెవెల్ గైస్. సూపర్ ట్రైన్ అసలు. మీరు పూరి నుంచి ఇటు అహ్మదాబాద్ కానీ మధ్యలో చాలా అసలు నాగ్పూర్ కానీ వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఈ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అంత సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి నాకు టీటీ మాట చెప్పాడు, మీకు అది కూడా చెప్తాను. ఇది ఈ రూట్లో VIP ట్రైన్ అంట. చూడండి, అఫీషియల్స్ అంతా అసలు ఈ ట్రైనే చూస్ చేసుకుంటారంట. అంత దీనిలో ఉంది. సూపర్గా ఉంది ట్రైను. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి. ఓకేనా గాయస్? మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లాంటి మంచి వీడియోలు తీయడానికి ఉంటుంది, మీకు చూపించడానికి ఉంటుంది. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.